ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 11 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. వ్యాఖ్యానాంశం నమ్మి ప్రార్థించుటలోని ప్రభావము. వ్యాఖ్యానాంశం నమ్మి ప్రార్థించటంలోని ప్రభావము. వ్యాఖ్యానం: నేటి మన ధ్యానవచనములో ప్రభువు మనకిచ్చిన వాగ్దానం చాలా సామాన్యమైంది. అయినను నమ్ముడి అని దానిలో చెప్పబడిన అతి సామాన్యమైన షరతును నెరవేర్చడంలో మనం తరచుగా విఫలమవుతూ ఉంటాం. శిష్యులముగా మనం అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించి కృపాసింహాసనాన్ని సమీపించటానికి సంపూర్ణంగా సరిపోయిన వారము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-22 వచనాలు, అలాగే 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. ఇక్కడ మనము అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేస్తే అది మనకు దొరుకుతుందని ప్రభువు వాగ్దానం చేశాడు. అయితే మన అనుభవం ఎల్లవేళలా అలా ఉండనందున మనం వెంటనే విషయాలను వేరే దానితో పోల్చి చెప్పడానికి ప్రయత్నిస్తాము. మన ప్రార్థనలకు జవాబు రావడానికి నెరవేర్చవలసిన ఇతర షరతుల గురించి మాట్లాడతాం. ఈ షరతులు విశ్వాసాన్ని నిరోధించే శక్తివంతమైన సాధనాలుగా పనిచేస్తాయి. దేన్ని పొందకుండా ఉండేందుకు ఏదీ అవసరం లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడినట్లు, సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఒక క్రైస్తవుడు అడగటం మంచిదని మనకు తెలుసు గనక మనం అడుగుతున్నామా? అయితే నిజంగా నమ్మకుండా అడుగుతున్నామా? మనము నీ చిత్తము నెరవేరుగాక అని చెప్పినప్పుడు అది దేవుని ఉన్నతమైన జ్ఞానానికి, సంకల్పానికి వాస్తవంగా లొంగిపోవటమా, లేక మన విశ్వాసం, పట్టుదల, విన్నపాన్ని దాచడానికి అది ఒక సాకుగా ఉంటుందా? మన హృదయాలలో అలాంటిదేదైనా ఉంటే దానిని వెంటనే ప్రభువు వద్దకు తీసుకువెళ్ళి దానిని ఒప్పుకుందాం. ఆయన మాటను పూర్తిగా విశ్వసించున్నట్లు చేయమని ఆయన సహాయం కోసం వేడుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చాలా ప్రభావవంతమైనది. అందుకే మన శత్రువు దాని నుండి మనల్ని దూరంగా ఉంచడానికి చేయగలిగినదంతా చేస్తాడు. తీరిక లేకుండా ఉండటం, పరధ్యానం, స్మార్ట్ ఫోన్లు, ఇటువంటివన్నీ మనల్ని ప్రార్థన నుండి దూరంగా ఉంచడానికి అడ్డుపడతాయి. మనం మోకరిల్లినప్పుడు నెమ్మది లేని మనస్సు, పరిస్థితుల ఒత్తిడి, మరింత సూటిగా అప్పటికప్పుడు ఎదురయ్యే అంతరాయం వంటివి మనకు అడ్డుపడే ఇతర మార్గాలు. అయినను దేవుడు ఇప్పటికీ తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. మనము దేవుని సన్నిధిలోకి ప్రవేశించటానికి తగినట్లుగా చేయబడ్డాం. మనము అడుగు వాటిని పొందియున్నామని నమ్మి అడిగితే వాటిని పొందుతామనే నిశ్చయత మనకివ్వబడింది. మనం అలా చేద్దాం. మనం ఆ విధంగా పొందినప్పుడు దేవుని స్తుతించుదాం. సహోదరుడు అలెగ్జాండర్ లెక్లార్క్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.